Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. చాలామందికి ఎన్ని వీడియోస్ చేసినా కానీ బేసిక్ డౌట్స్ అయితే కామన్గా వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ రాయాలా లేదంటే నీట్ ఎగ్జామ్ రాయాలా అని అడుగుతున్నారు. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎప్సెట్ 2026కి సంబంధించి బ్రీఫ్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అసలు ఈ ఎగ్జామ్ ఎవరు రాస్తారో తెలుసుకుందాం. సో ఎప్సెట్ అనగానే ప్రొఫెషనల్ కోర్సెస్కి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. సో ఇది మీరు క్వాలిఫై అయితే మీకు నచ్చిన కాలేజ్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. రాని వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతూ ఉంటారు. సో అసలు ఏం ప్రొఫెషనల్ కోర్సెస్ మనం జాయిన్ అవ్వచ్చు ఎప్సెట్ ఎగ్జామ్ రాస్తే అంటే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అలాగే యానిమల్ హస్బెండరీ, అలాగే ఫిషరీ సైన్సెస్. సో వీటిలో మనం అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే చాలామంది ఇంజనీరింగ్ కోర్సులు కూడా చేయాలనుకుంటారు కదా, మెయిన్లీ ఇంజనీరింగ్ కోర్సే చేయాలనుకుంటారు. కానీ బైపీసీ స్ట్రీమ్లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలి. ఈ ఎగ్జామ్ మనకి 2 డేస్లో 3 సెషన్స్లో అయితే జరుగుతుందండి. ఆ డేట్స్ కూడా చూద్దాము. ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు బయోటెక్నాలజీ, అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్, అలాగే ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో అయితే ఇంజనీరింగ్ చేయొచ్చు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు. ఓకేనా. ఫార్మా డీ చేసే వాళ్ళు కానీ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారని. మన ఛానల్లో గతంలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కాలేజెస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, అలాగే ఏం ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకునే విద్యార్థులందరూ కూడా ఎంసెట్ ఎగ్జామ్ అనేది కన్వీనర్ కోటాకి సంబంధించి కంపల్సరీ రాయాలి. లేదు నేను మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే కనుక నీట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. మీరు క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు, నీట్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, క్లారిటీ అయితే వచ్చింది కదా. మనం మోస్ట్లీ బీఎస్సీ నర్సింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అన్నా లేదంటే మెడికల్ సెక్టార్కి సంబంధించి చేయాలన్నా కూడా ఎలిజిబిలిటీ ఏంటి మాట్లాడుకుందామండి. దానికంటే ముందు ఎగ్జామ్ డేట్స్ ఒకసారి చూడండి. మే 4వ తేదీన 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ సెషన్ అయితే జరుగుతుంది. సెకండ్ సెషన్